అందరూ కూర్చోవాలి ప్లీజ్. రండి పార్టీ మహిళా కమిటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కూర్చోబెట్టండి. ఎక్కువ లావట్టే చూడాలి. కమిటీ అధ్యక్షురాలు ప్రియాంక గారు వేదికపై రావాలి. అనురాధ రావాలి. ఊర్లలో మేము తిరుగుతున్నప్పుడు చాలా మంది సందర్భాల్లో వాళ్ళు ఒక పార్టీకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా మాతో ఒక డిస్కషన్ చేస్తారు. అరే మీ సంజయ్ అన్న ఏందయ్యా పొద్దున 6 గంటలకెళ్ళి మొదలు పెడతా రాత్రి 11 గంటల వరకు ఒక గొడ్డు చాకిరీ చేసినట్టు చేస్తున్నాడు అని చెప్పి. ఎస్, నిజంగానే ఆయన గొడ్డు చాకిరీ చేసినందుకే ఇవాళ ఈ కార్యకర్తలు ఇంత సంతోషంగా ఉన్నాము. ఇవాళ ఆయన పడ్డ కష్టానికి మేమందరం కూడా ఈ కండువాని మీద వేసుకొని గొప్పగా మేము చెప్పుకుంటున్నాము. ఎస్, మా సంజయ్ అన్న కష్టపడుతున్నాడు, మా ప్రజానీకానికి కష్టపడుతున్నాడు సంజయ్ అన్న అని చెప్పి. మరి అట్లాంటి మనం అందరం కూడా ఇవాళ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. మనం అందరం కూడా మనకున్న అహంకారాలు ఏవైతే ఉన్నాయో అన్ని పక్కకు పెడదాము. దయచేసి మీరందరూ కూడా గమనించుర్రి. మీకు అందరికీ కూడా నమస్కరించి నేను మళ్ళా చెప్తున్నా, మనం అందరం కూడా ఒక చాప కింద నీరులాగా సాగాలి, చాప కింద నీరులాగానే ఉండాలి. మనం ఇవాళ బలంతో కాదు బుద్ధితో ముందుకు పోవాలి. మనం అందరం కూడా ప్రతి ఇంటికి పోవాలి. మనకు ప్రతి 50 మందికి ఒక వ్యక్తిని పెట్టము. ఆ 50 మంది 100 మందికి దగ్గరకు పోవాలి, డిస్కషన్ చేయాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తీసుకొచ్చి మన రాయశంగౌడ్ గారు ఉన్నారు, రమణన్ ఉన్నాడు, వసంత గారు ఉన్నారు, మేమున్నాము, మీరందరూ మాకు చెప్తే ఆ ప్రాబ్లం అప్పుడు అక్కడే సాల్వ్ అయిపోవాలి. మీకు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ వాడకట్టుకి మీకు అందరికీ కూడా బలం చేకూరుస్తుంది. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనము అన్నీ కూడా సమకూర్చేదానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ మహిళలందరికీ కూడా అక్క చెల్లెలు మీరు అందరికీ కూడా తక్కువ మంది వచ్చినా కానీ మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ఆపోజిట్ పార్టీలో ఒక మహిళ ఉన్నది. ఆ మహిళ మీదికి మనం ముందుకు పోవాలంటే మీ మహిళలు గట్టిగా కొట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఈ మహిళలందరూ కూడా మీరు ముందుకు పోయి ఆ మహిళ ఉన్నంత మాత్రాన్ని ఒరిగేది ఏమీ లేదు. కానీ సంక్షేమ పథకాలు ఏ మహిళలకు ఎక్కువ ఇచ్చిన గవర్నమెంట్ ఏది అని చెప్పండి. దయచేసి ఆ మహిళలకు తెలియపరచండి. ఇవాళ ఒక బీడి పింఛన్ వచ్చినా, ఒక ఒంటరి మహిళకు వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా, ఇవాళ పిల్లగాడు కొడితే 13,000 రూపాయలు ఇచ్చినా, ఇవన్నీ ఏ పథకాలు ఎవరు ఇచ్చిండ్రు? ఏ పథకాలైనా కూడా ఒక మహిళా పక్షపాతిగా పేరు పొందిన కేసీఆర్ ఇచ్చిండని మనం వాళ్ళందరికీ కూడా చెప్పుకోవాల్సిన తరుణం వచ్చింది. వర్గాల ప్రజల కోసం ఈనాడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన నాయకుడు, 510 కోట్లతో తీసుకొచ్చిన నాయకుడు సంజయ్ అన్న గారు అని చెప్పేసి బల్ల గుద్ది చెప్పాల్సిన అవసరం మీ అందరిపైన ఉన్నది. ఇదే కాకుండా ఈనాడు పట్టణ అభివృద్ధికి దాదాపు 46 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసిన ఘనత సంజయ్ అన్న గారిది. మరి జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జైత్యాల్ హెడ్ క్వార్టర్ కరీంనగర్ కన్నా కూడా చాలా విశిష్టమైనది, చాలా గుర్తింపు ఉన్నటువంటి జైత్యాల్ పట్టణం మరి ఆనాడు గుర్తుకు రాలే. సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్ కనీసం పెట్టాలనే ఆలోచన జీవన్ రెడ్డి గారికి రాలేదు. మరి ఈనాడు సంజయ్ అన్న గారు జైత్యాల పట్టణాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మురిపించే విధంగా చేసిన నాయకుడు సంజయ్ అన్న గారు అని చెప్పేసి వార్డు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీ పైన మన పైన ఉందని చెప్పేసి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి చింతకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ చూసుకున్నట్టయితే మరి కంపు కొడుతుండే, మొత్తం కూడా ఎక్కడికక్కడ గుర్రపు డెక్కతోటి కంపు వాసనతోటి నిండిపోయిన దాన్ని మరి ఆలోచన ఉన్న నాయకుడు నా పట్టణ ప్రజలకు ఏ విధంగా ఇది బాగు చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచించి మరి ఈరోజు చింతకుంట చెరువును మరి హైదరాబాద్కు ధీటుగా ఈరోజు మినీ ట్యాంక్ బండ్గా చేసి దానికి 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నాయకుడు సంజయ్ అన్న గారు. మరి జీవన్ రెడ్డి ఏం చేసిండు అని అడగాల్సిన బాధ్యత ఈరోజు మీపై ఉంటుంది. ఇల్లు రావటం ఒక ఆషామాష కాదు. నేను కూడా హౌసింగ్ మినిస్టర్గా చాలా ఇల్లు ఇచ్చిన కానీ
అన్ని ఇండ్లు ఒక కాడ ఇచ్చిన పరిస్థితి మాత్రం లేదు. జగిత్యాల నియోజకవర్గంలో చాలా ఇచ్చినాం, కానీ అది వాస్తవ విషయం. అప్పుడు 8,000 రూపాయలు ఇస్తే ఎక్కువ, ఇప్పుడు ఒక్కొక్కటి 25,000 తక్కువ కాదు, 8 లక్షలు 10 లక్షల కన్నా తక్కువ కాదు. కాబట్టి ఎక్కడైనా చిన్న విషయం ఉంటే ఏముంటుందంటే, మరి ఏముందంటే నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కానీ ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది కింద కావాలని, కింద వచ్చినప్పుడు పైన చిన్న చిన్న విషయాలు. చాలామందికి డబల్ బెడ్రూమ్ వచ్చింది చెప్పారు. మైనారిటీ సోదరులకు అన్ని రకాలుగా షాదీ మొబరతం అన్ని రకాల సంక్షేమాలు వచ్చినాయి. బీసీ కుల సంఘాలు అన్ని రకాలు వచ్చినాయి. ఇక రమణ గారు ఎమ్మెల్యే టైంలో కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఆయన టైంలో కూడా ఆయన తమ్ముడు ಮತ್ತು మా బ్రదర్స్ అవినీతి చేసింది. వాళ్ళ టైంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఇతరులు చేసింది, కానీ ఇంకో చేయలేదు. ఇవన్నీ మనం వార్డుకి ఇంటింటికి తీసుకుపోయాల్సిన అవసరం ఉందని నేను ప్రత్యేకించి మనవి చేసుకుంటూ, ఇక చెప్పిన వాస్తవం అని చెప్పి మనం నిద్రపోతే మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇప్పుడు పల్లెటూళ్ళ కన్నా మనది మంచిగా ఉంది, అయినా పల్లెటూళ్ళు కూడా పికప్ అవుతున్నాయి. కాబట్టి మన ఇంతకుముందు చంద్రశేఖర్ చెప్పినట్టు గత 60,000 కన్నా తగ్గకుండా అవునవసరత ఎక్కువగా మనం మెజారిటీ కృషి చేసి కారు గుర్తుపైన ఓట్లేసి సంజయ్ గారిని గెలిపించవలసిన అవసరము మన పార్టీ పరంగా మన ముఖ్యమంత్రి గారు 3వ హ్యాట్రిక్గా చేయవలసిన అవసరం ఉందని, మీ అందరికీ ఈ 29 రోజులు బాగా కష్టపడవలసిన అవసరం ఉందని నేను మనవి చేసుకుంటూ, ఇక సంజయ్ గురించి చెప్పాలంటే ఆయనకు ఒక మంచి క్యారెక్టర్, సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా ప్రత్యర్థులు ఎవరికైనా ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టగాక రాత్రిపగలు కష్టపడి డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకుపోయి, అది మీరు ముఖ్యులు, మీరే వీర సైనికులు, మీ వల్లనే గెలిపొస్తుంది. కాబట్టి మీరు ముందుకు తీసుకుపోయి తప్పనిసరిగా మన డాక్టర్ సంజయ్ కారు గుర్తుపైన ఓటేసి అత్యధిక మేరతో గెలిపిస్తూ మన కేసీఆర్ గారిని ముచ్చటగా 3వ హార్ట్కి సాధించి భారతదేశ పరంగా ఒక గర్వకారణంగా ఉండవలసిన ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ తెలుసు. మన బీఆర్ఎస్ పార్టీలో చాలా స్వచ్ఛందంగా యువత వచ్చి పార్టీలో చేరుతున్న విషయం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న కూడా దాదాపు ఒక 100 మంది యువత వచ్చి పార్టీలో చేరారు. ఓకే, ఇది ముఖ్య కార్యకర్తల విషయం, అది వేరే విషయం. కానీ దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మరి ఇంత పెద్ద ఎత్తున యువత మన దిక్కు వస్తున్న సందర్భంలో మన గోవిందపల్లి యువత ఎందుకంటే ఇటుకపాటిలో గంగావాటర్ అలా మనం అన్నది ఎవరో బీడిపల్లి నాయకులు తీసుకొచ్చి జాయిన్ చేసాం. వాళ్ళు నా ప్రాంత నాయకులు కొద్ది దగ్గర తీసుకోవాలి. అట్లనే నిన్న కూడా మనం చూసాం 3 వార్డుల నుంచి వచ్చారు. మరి ఈ సందర్భంలో మీ అందరూ కూడా కోరేది ఏంటంటే, ఇప్పుడే రమణన్న గారు, మేము, అదేవిధంగా గతంలో జడ్పీ చైర్మన్ గారు, రాజశేఖర్ గారు, మొన్న డాక్టర్ సాబ్ అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. మనం యువత మన వైపు చూస్తున్నది. ఇది అనూహ్యంగా కొత్త ఓటరు ఎటు తిరుగుతాడో అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద సెఫాలజిస్టులు కూడా అర్థం చేసుకోవాలి. జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన జాయినింగ్స్ చూస్తే మరి పత్రికలలో వచ్చిన దానికంటే ఎక్కువ, ఎందుకంటే మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి పత్రికలు రాదు. కానీ మన వీడియోలలో సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, నువ్వు మీసాల పిల్లలు కొత్త ఓటు వచ్చిన వాళ్ళు 100,000 మంది వస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, వాళ్ళ ఏడుతున్నారు. అరే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒకళ్ళు పోయినట, ఓ మాజీ సర్పంచ్ ఇంకేదో అని చెప్పి వచ్చింది. ఎందుకు పోయిందంటే భూపత్పూర్లో భూమి పంచాయతీ ఓ బీదోళ్ళకి అన్యాయం చేయమంటే నేను చెయ్యా అని చెప్పిన. ఇంకొకడు ఎవరో పోయినన్నారు రాయకల్లా, అదో కోర్టు కేసు ఉండే. నేను ఆ పెద్ద వాడుకునే ముందే నాకు తెలుస్తుంది, ఎందుకంటే న్యాయవాది కూడా కాబట్టి ఎంత ఉంచాలో అంతే ఉంచినా వచ్చారు పోయిన. ఇంకో రోజులో అల్లీపూర్లో పోయినని అన్నారు. ఆ మాజీ ప్రజాపతి మీరు అడుగుతూ వెళ్తుంది, కోర్టు కేసు భూమి పంచాయతీ. నేను న్యాయం చేయమని చెప్పిన, ఇక్కడ అన్యాయం ఉంది కాబట్టి కాలేదు. ఇంకోటి అన్యాయం చేయాల్సిన అవసరం, ఆ రూపాయి ఖర్చు పెట్టుకొని ఎకరమో 2 ఎకరాలో అర్ధ ఎకరమో సంపాదించుకున్న వాళ్ళకు మనకు అన్యాయం చేయాల్సిన అవసరం. అట్లాంటి వాళ్ళు అటకనబడుతున్నారు, మన సైడ్ ఇటున్నారు. కాబట్టి ఈ యువతను ఖచ్చితంగా దయచేసి మనమందరం కూడా వాడవాడల దగ్గర తీసుకోవాలి. దాదాపు ఎన్ని ఓట్లు పెరిగినాయినా టౌన్లో 20,000 ఓట్లు పెరిగినాయా? పట్టణంలో చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. కొన్ని ఓట్లు కొన్ని వార్డులలో పక్కన నుంచి రాయించినట్టు తెలిసింది. మనం వాటి మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాం. 15,000 ఓట్లు పెరిగినాయి యువత. కానీ యువత అంతా కూడా మన దిక్కు వస్తున్నారు. మళ్ళొక్కసారి మీ అందరికి చెప్పేదంటే, దయచేసి ఇంత పెద్ద ప్రాతినిధ్యం ఉన్నది, ఈ విషయాన్ని తెలియజేస్తూ
ఒక జగిత్యాల మెడికల్ కాలేజ్కే 150 సీట్ల అనుమతి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అన్ని పత్రికల్లో రాష్ట్ర స్థాయిలో వచ్చింది. తెలంగాణకు అదనంగా 150 సీట్లని. తెలంగాణకు ఎందుకు వచ్చింది, జగిత్యాల ఎందుకు రాలేదంటే ఇది నీట్ 15% దేశం మొత్తం కూడా వస్తారు ఇక్కడ. మిగతా 7 తర్వాత వచ్చింది. అంటే నా వంతుగా ఆ ప్రయత్నం చేసిన కుటుంబంలో కదా ఎప్పుడైనా పని ఒత్తిడి ఉంటే మన పిల్లలే అన్నట్టు అంతే తప్ప వేరే అనుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వేదిక పైనున్న వేదిక ముందున్న అందరికి కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వచ్చేసరికి రెండవసారి అవుతుంది. ఇంకా కొద్దిగా ఫ్రీగా ఉంటాం. సమయం కూడా మనం తక్కువ, మనం చెప్పిన కదా ఇంతకుముందు ఎన్ని ఒడిదొడుకులు. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే మీరు పెద్ద మనసుతోటి దాన్ని మీరు నన్ను వాటన్నిటి కూడా కొంత పక్కన పెట్టి నన్ను ఆశీర్వదించాలని కోసం వాటిని వాళ్ళు సాధించుకోలేకపోయారు. ఎక్కడైతే కమిట్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే సిన్సియారిటీ ఉంటుందో, సర్వీస్ చేయాలంటే భావన ఉంటుందో దానికి అనుగుణంగా ఆక్రమించినట్టు నాయకుడు సంజయ్ గారు కావడం వల్లనే ఇవాళ మనకి అవకాశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా జగిత్యాల పట్టణం విస్తరిస్తున్న దానికి అనుగుణంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏవైతే ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కట్టించాలని చెప్పని డబుల్ బెడ్రూమ్ కట్టించాలనేటువంటి కేసీఆర్ కళలను సాకారం చేయడంలో సంజయ్ కుమార్ గారు విజయవంతమైనరు. నా గతంలో ఉండే అనుభవం అనుగుణంగా ఒక మాట మీకు తెలుసుకుని ఇవాళ నాతో పాటు పనిచేసినటువంటి మిత్రులు కౌన్సిలర్లే కానీ పార్టీ నాయకులే కానీ 2009 ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉండే అర్బన్ నూకపల్లి ప్రాంతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు వేలాది ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు కనుక ఆ ఓట్లన్నీ అనే వైపే పోతాయి, మనకు ఇబ్బంది పడతామని మాట చెప్పారు. నేను ఒకటే ఒక మాట చెప్పి నాకున్న అనుభవం అవగాహనకు అనుగుణంగా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో 10% ఇల్లు గిట్ట నిర్మాణం చేయడం గరిచినట్టయితే గిట్ట ఆయన రాజకీయ ధన్యమైతే మాట చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి స్థలాలే కానీ ఈయన వేసేటువంటి కార్యక్రమాలే కానీ ఆ డబ్బా ఇళ్ళే కానీ వాటి పట్ల ఎవరు కూడా సిద్ధం వహించలేరు. అది నిరుపయోగం మాట చెప్పిన దానికి అనుగుణంగానే నిరుపయోగమైనటువంటి స్థలంలో ఉపయోగపడేసినటువంటి సమర్థుల నాయకుడు సంజయ్ కుమార్ అని చెప్పని మీకు మనవి చేస్తున్నా. మీ బాధ్యతలు స్వీకరించాలని చెప్పని నాకున్నటువంటి చిన్నప్పుడు అనుభవం మీకు చెప్పదలుచుకున్నా. 94లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మంత్రి పదవిగా అవకాశం ఇచ్చి ఎంపీగా చేస్తే 3 పదవి సందర్భంలో తిరిగి నేను పదవులు కోల్పోయిన తర్వాత నాకు ఒక పదవి వచ్చింది. ఏం పదవి అని చెప్పంటే జిల్లా పార్టీ కమిటీ మెంబర్. నవ్వాలన్నా ఏడవలన్నా అర్థం కాలే, కానీ ఒక ఆలోచన చేసుకున్నాది. నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఇచ్చినటువంటి పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ. ఇవాళ ఈ పదవి ఇచ్చింది కూడా టీడీపీ అని చెప్పని సగర్వంగా జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తే రాష్ట్ర అధ్యక్షుని అయినా. అంటే సిన్సియారిటీ ఎక్కడ ఉంటుందో, కమిట్మెంట్ ఎక్కడ ఉంటుందో, లాయల్టీ ఎక్కడ ఉంటుందో ఆడ ఫలితాలు వస్తాయి, గౌరవం పొందుతామని చెప్పిస్తున్నా మీకు మనవి వేసుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్రపతి అధ్యక్షుడు నేను పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా మరింత చేరువడిన ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తక్కువ సమయంలో వారు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తూ హుజురాబాద్ ఎన్నికలతో పాటు మునుగోడు ఎన్నికలు వచ్చినప్పుడు మునుగోడు ఎన్నికలలో కేవలం 2 వార్డులు, ఆ వార్డులు కూడా 2000 ఓట్లు మాత్రమే. ఆనాడు కూడా అదే పరిస్థితి ఉండే. ఇంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మిత్రపక్షాలతో ఉండి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బాధ్యతలు చేపట్టి ఫలితాలు పొందినటువంటి వ్యక్తిని 2 బూతులు 2 వార్డులు అనుకున్నా. కానీ అది కూడా ఒకసారి గమనించుకున్నా. ఒక అవకాశం ఇచ్చినప్పుడు పని చేసి చూపిస్తే ఆ ఫలితాల వల్ల మనం సగర్వంగా బాధ్యత తెచ్చుకొచ్చిన ఆలోచనతో ఆ 2 బూతులలో మెజార్టీ తెస్తే ఇలా సంజయ్ కుమార్ గారితో జగిత్యాల పనిచేసే అవకాశం వచ్చిన కూడా మీకు మనవి చేస్తున్నా. అంటే ఎప్పుడైతే ఏ బాధ్యత పార్టీ ఇస్తుందో ఆ బాధ్యతను మనము ఎదుగుతున్నటువంటి వాళ్ళం, ఎదిగేటువంటి వాళ్ళం, ఒదిగి ఉండాలని చెప్పేటువంటి వాళ్ళం ఇచ్చిన బాధ్యతలను మనస్ఫూర్తిగా స్వీకరించి పని చేసి పెడితే ఫలితాలు చూపిస్తే ఆటోమేటిక్గా మనకు అనేది అప్గ్రేడ్ రావడం సహజం. కనుక మిమ్మల్ని కూడా కోరేది జగిత్యాల పట్టణంలో గతంలో దానికన్నా మిన్నగా ఇవాళ మీరు కౌన్సిలర్లో ఉన్నారు. దాదాపు 36 మంది ప్రత్యక్షంగా గెలవడం జరిగింది, 4 కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు. 12 మంది మాత్రం కేవలం కొద్ది ఓటుతో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మీకు పదవులలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనేక విజ్ఞాపనలు వస్తుంటాయి. ఎన్ని వేసినా కానీ ప్రజలకు లింక్ కాలే అనే భావన ఉంటుంది. కనుక ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా రేషన్ కార్డులు అయినా మీరు వెళ్ళినప్పుడు ఏ కార్యక్రమమైనా కానీ మీరు నామోదు చేసుకోండి. నామోదుకున్నటువంటి ప్రతిని సంజయ్ కుమార్ గారికి ఇవ్వండి, మాకు ఇవ్వండి. అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత మాదని చెప్పని మీకు మనం చేస్తున్నా. ఏ విధంగా అయితే ఇవాళ నేను 30-40 ఏళ్ళుగా రాజకీయాలలో కార్యకర్తగా జీవితం ప్రారంభించి
ఎదిగిన్నో మీరు కూడా ఎదగాలనేటువంటి భావన ఉండడం సహజం. వేదిక మీద వాళ్ళు ఏ విధంగా అయితే అవకాశాలు వచ్చి ఎదిగినరో మేము కూడా రావాలనేటువంటి ఆలోచన ఉంటుంది కనుక మీ ఎదుగుదలకు మా వంతుగా పూర్తిగా సహకారం ఉంటాయని చెప్పని మీరు ఆ విధంగా పూర్తిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పని ఇచ్చినటువంటి పనిని నాకు ఈ పదవాన్ని నా స్థాయి ఎక్కువ అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా ఎదగలేడు మనిషి. నాకు ఇచ్చిన పని గొప్పది, ఈ పని నేను చేసి పెట్టి ఫలితం చూపిస్తే నేను గొప్ప ఎదుగుతున్నటువంటి భావన మీలో ఉండాలని చెప్పని